హత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ఫోక్స్ కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో అతడిని 4 రోజుల పాటు నర్సింగ్ పోలీసులు విచారించారు. కస్టడీలో జానీ మాస్టర్పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. బాధితురాలి స్టేట్మెంట్ను ముందుంచి జానీ మాస్టర్ను ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన యువతితో ఉన్న రిలేషన్ ఏంటి, ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది, ఎన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి పనిచేశారు, ఇలా ఎన్నో ప్రశ్నలు జానీ మాస్టర్ ముందుంచారు పోలీసులు. అయితే జానీ మాస్టర్ మాత్రం ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆ యువతి చెప్పేవన్నీ అబద్ధాలని జానీ మాస్టర్ విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఆ యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్ర ప్లాన్ చేశారని జానీ మాస్టర్ పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. ఇక 4 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ను పోలీసులు తరలించారు. ఇటు యువతిపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్గా ఎదగడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీని వదిలేసి తన కోసం రావాలని జానీ మాస్టర్ను టార్చర్ పెట్టిందని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె పేరెంట్స్ మాస్టర్పై ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందన్నారు. ఫిలిం ఛాంబర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు సుమలత. జానీ మాస్టర్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. మరోవైపు జానీ మాస్టర్ 4 రోజుల కస్టడీ ముగియడంతో అతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో వచ్చే నెల 3వ తారీఖు వరకు అతడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు. హత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటూ ఫోక్స్ కేసులో అరెస్టైన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 4 రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. ఈ కేసులో అతడిని 4 రోజుల పాటు నర్సింగ్ పోలీసులు విచారించారు. కస్టడీలో జానీ మాస్టర్పై ప్రశ్నల వర్షం కురిపించారు పోలీసులు. బాధితురాలి స్టేట్మెంట్ను ముందుంచి జానీ మాస్టర్ను ప్రశ్నించారు. ఆరోపణలు చేసిన యువతితో ఉన్న రిలేషన్ ఏంటి, ఆమెతో పరిచయం ఎలా ఏర్పడింది, ఎన్ని సంవత్సరాలు ఇద్దరు కలిసి పనిచేశారు, ఇలా ఎన్నో ప్రశ్నలు జానీ మాస్టర్ ముందుంచారు పోలీసులు. అయితే జానీ మాస్టర్ మాత్రం ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆ యువతి చెప్పేవన్నీ అబద్ధాలని జానీ మాస్టర్ విచారణలో చెప్పినట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఆ యువతి ద్వారా ఎవరో తనపై పెద్ద కుట్ర ప్లాన్ చేశారని జానీ మాస్టర్ పోలీసుల ముందు చెప్పినట్లు సమాచారం. ఇక 4 రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచి ఆ తర్వాత చెంచల్గూడ జైలుకు జానీ మాస్టర్ను పోలీసులు తరలించారు. ఇటు యువతిపై ఫిలిం ఛాంబర్లో ఫిర్యాదు చేశారు జానీ మాస్టర్ భార్య సుమలత. కొరియోగ్రాఫర్గా ఎదగడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురిచేసిందని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. ఫ్యామిలీని వదిలేసి తన కోసం రావాలని జానీ మాస్టర్ను టార్చర్ పెట్టిందని షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆమె పేరెంట్స్ మాస్టర్పై ఒత్తిడి తెచ్చేవారని తెలిపారు. 5 సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో తనకు చూపించిందన్నారు. ఫిలిం ఛాంబర్ వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేశారు సుమలత. జానీ మాస్టర్ కేసులో టెక్నికల్ ఎవిడెన్స్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. మరోవైపు జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్పై రంగారెడ్డి కోర్టులో సోమవారం విచారణ జరగనుంది. మరోవైపు జానీ మాస్టర్ 4 రోజుల కస్టడీ ముగియడంతో అతడిని రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. దీంతో వచ్చే నెల 3వ తారీఖు వరకు అతడికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది కోర్టు. న్యాయస్థానం రిమాండ్ విధించడంతో జానీ మాస్టర్ను చెంచల్గూడ జైలుకి తరలించారు పోలీసులు.